ఈ చాలా మంది చెప్తుంటే ఏంటంటే రావట్లేదని అంటే, పిల్లోడికి అసలు బాగోలేదండి, ఆరోగ్యం బాగుండట్లేదండి. ఆరోగ్యం బాగోపోతేనే రావడానికి నీకు ఎలా ఉంటే రేపు పొద్దున వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? బాగోలేనందుకు మానేసుకుంటే 10 మంది పిల్లలు ఒక్కసారిగా చచ్చి కళ్ళ ముందు శవాలుగా కనబడుతుంటే యోబు భక్తుడు ఏంటంటే అలా మాట్లాడుతున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడని. మరి నీ సంగతి ఏంటి? పిల్లవాడికి జలుబండి, పిల్లవాడికి కాళ్ళ నొప్పులండి, పిల్లవాడికి కడుపు నొప్పండి, పిల్లవాడికి తలనొప్పండి అని కొద్ది రోజులు మానేస్తారు. ఇంకొద్ది రోజులేమో మా ఆవిడకి బాగోలేదండి అని మానేస్తారు. కొద్ది రోజులేమో నాకు బాగోలేదని మానేస్తుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈయనది అయిపోగానే వాళ్ళ ఆవిడ, అమ్మ నీ సంగతి ఏందమ్మా? ఆయనకి బాగోలేదండి, ఎవడు చెప్పటం, పిల్లడు బాగోలేదండి అంటే. రేపు పిల్లడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆడేమంటాడు, అమ్మకు బాగోలేదండి, నాన్నకు బాగోలేదండి. ఇదేనా స్టోరీ? ఇక మరి మీ అందరికి ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? అంటే అనుకూల పరిస్థితుల్లో మాత్రమే దేవుడు, సంఘము, సహవాసము అనుకుంటూ ఉంటే ఎప్పుడండి మనకు అనుకూలంగా ఉండే చెప్పండి? అది కాదు కదా భక్తి. అసలు ఇక్కడ యోసేపును చూసి ఇక్కడ యోబును మనం చూస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలో. అయితే అంతకన్నా కష్టం, అంతకన్నా బాధ, అంతకన్నా శ్రమ అనుభవించిన విశ్వాసంటూ ఇక్కడ కూర్చున్న మీలో ఎవ్వరు కూడా లేరు, ఉండరు అని అనుకుంటున్నాను నేనైతే.